గుడ్లూరు మండలం దారకానపాడులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఇతని కుటుంబంతో మన నియోజకవర్గానికి చెందినటువంటి కొప్పురావూరుతో బంధుత్వాలు ఉన్నాయి. ఆ గ్రామం గురించి మాకు తెలుసు. ఇది చాలా అరాచకమైనటువంటి చర్య అని సంఘ నేతలు నాకు చెప్పడం జరిగింది. నిన్న ఈ దారుణ సంఘటనకు సంబంధించిన మరో ఇద్దరిని గుంటూరులో పరామర్శ చేసిన తర్వాత, గుంటూరు హాస్పిటల్లో పరామర్శ చేసిన తర్వాత ఈరోజు లక్ష్మీనాయుడు భార్యని దారకానపాడులో పరామర్శ చేద్దామని వారందరితో బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దారుణాతి దారుణంగా ఉన్నాయి. కందుకూరు రోడ్లోనే భారీగా పోలీసులు మోహరించి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. అక్కడికి చాలాసేపు సావధానంగా చెప్పడం జరిగింది. వీరంతా కూడా కాపు సంఘానికి చెందినటువంటి నాయకులు, వివిధ పార్టీల్లో ఉన్నారు. నన్ను కూడా కాపు సామాజిక వర్గానికి నుంచి పోటీ చేసి పొన్నూరులో ఓడిపోయాను కనుక ఇది తల్లితో సమానమైనట్టు కులం కనుక మీరు కూడా వస్తే బాగుంటుందంటే నేను కూడా వెళ్ళాను, అది నా బాధ్యతగా భావించి. అయితే ఇక్కడ గ్రామంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. అంటే సుమారుగా గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోనే భారీగా పోలీసులు మోహరించడం, సుమారుగా 2 గంటల పాటు తీవ్ర వాగ్వివాదం జరిగిన తర్వాత వారు ఆఖరికి నన్ను ఒక్కడనే పోలీస్ వ్యాన్లో తీసుకొని వెళ్ళి లక్ష్మీనాయుడు భార్యతోటి పరామర్శ చేయడానికి ఒప్పుకోవడం, ఆ తర్వాత వారు ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు లేకుంటే రాజకీయ పెద్దలతోటి 20 నిమిషాలు చర్చలు జరిపిన తర్వాత నన్ను కూడా వెళ్ళడానికి వీల్లేదని వారు అడ్డగించడం జరిగింది. అంతేకాకుండా పోలీసు దీనావస్థ ఎలా ఉందంటే, సార్ మీరు అతిక్రమిస్తే మా ఉద్యోగాలు పోతాయి, ఎట్టి పక్షంలో కూడా కాపు సంఘాలకు చెందిన వ్యక్తులను కానీ కాపులు కానీ ఈ గ్రామంలోకి అనుమతించడానికి వీల్లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నట్టుగా వారి మాటల ద్వారా